వెల్కమ్ టు డే 1 ఆఫ్ 28 డేస్ ఆఫ్ DSL. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్లైడింగ్ విండో. సో మనకి స్లైడింగ్ విండోలో 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ సైజ్ విండో, ఇంకోటి డైనమిక్ సైజ్ విండో. సో ఈ 2 కాన్సెప్ట్స్ మీద మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఫిక్స్డ్ సైజ్ విండో అంటే తెలుసుకుందాం. సో ఫిక్స్డ్ సైజ్ విండోలో మనకి ఏమవుతుందంటే మనకి ఇలా కే వాల్యూని ఒకటి ఇస్తాడు. సో ఈ కే వాల్యూ బట్టి మనం విండో సైజ్ ఫిక్స్ చేసుకుంటాం. సో సపోజ్ ఇక్కడ నేను ఏం ఫిక్స్ చేసుకున్నా 2 నా విండో సైజ్ కాబట్టి సో 2 బాక్సెస్ వేసుకున్నాం. సో ఇలా దీన్ని మూవ్ వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో జనరల్లీ మనకి 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎక్స్పాన్షన్ ఇంకా ష్రింకింగ్. సో ఎక్స్పాన్షన్ అండ్ ష్రింకింగ్ అంటే ఏంటిదంటే సో ఇప్పుడు నాకు ఈ విండో ముందరికి వెళ్ళి సో విండో ముందరికి వెళ్ళాలంటే ఏంటిది, నేను ఒకటి ముందరకు తీసుకొస్తా ఉన్నా ఇక్కడ. అంటే ఏంటిది, ఈ ఎలిమెంట్ ని యాడ్ చేసుకుంటున్నా, ఈ ఎలిమెంట్ ని రిమూవ్ చేసుకుంటున్నా. సో దీన్ని ఏమంటున్నాము, ఎక్స్పాన్షన్ అండ్ ష్రింకింగ్ కాన్సెప్ట్ అంటున్నాము. సో మనం జనరల్ గా 3 టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చూస్తాం ఫిక్స్డ్ సైజ్ విండోలో. ఒకటి ఏంటిదంటే ఇలా సపోజ్ కే సైజ్ ఇచ్చేసి దాంట్లో మాక్సిమం అన్నా మినిమం ఎంత కనిపెట్టమన్నా, లేకుంటే మనకి ఒక కండిషన్ ఇచ్చేసి దాంట్లో కౌంట్ నెంబర్ ఆఫ్ సబ్బరేస్ అని. సో ఇలాంటి కండిషన్స్ మనం ఫిక్స్డ్ సైజ్ విండో వాడుతూ ఉంటాం. సో మనకి ఎక్స్పాన్షన్ అండ్ ష్రింకింగ్ కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఏంటిదంటే సపోజ్ నా ఒక కండిషన్ తీసుకున్నాం, నా లెంత్ ఎన్ని ఇచ్చాడు. సో దాంట్లో మనం ఒక ఫిక్స్డ్ సైజ్ తీసుకుంటాం, అంటే కే ఫిక్స్డ్ సైజ్ అనుకోండి. సో ఇన్షియల్గా నేను ఏం చేస్తున్నా, ఒక ఫిక్స్డ్ సైజ్ విండో తీసుకుంటున్నా, ఓకేనా. దానితో నేను ఏం చేస్తున్నా, ముందరికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నా, నా నెక్స్ట్ ఎలిమెంట్ ని యాడ్ చేసుకుంటున్నా, నా ప్రీవియస్ ఎలిమెంట్ ఏం చేస్తున్నా, రిమూవ్ చేసుకుంటున్నా. సో తర్వాత ఏం చేస్తున్నా, విండోని ప్రాసెస్ చేస్తున్నా. సో ఇలా మనం ఫిక్స్డ్ సైజ్ విండో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.